టాపిక్. నేను మీ బ్రహ్మనాయుడు. జనాభా దామాషా ప్రకారం ఏ సామాజిక వర్గానికైనా మాకిన్ని సీట్లు కావాలి, ఎందుకంటే మాకిన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి మాకిన్ని సీట్లు కావాలి అని గొంతెత్తి అడిగేటువంటి స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కూడా అది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని పరిస్థితులు, కొన్ని సామాజిక వర్గాలు దానికి భిన్నంగా కనపడతా ఉన్నాయి. పాలక వర్గాలు, రెండు పాలక వర్గాలు అతి తక్కువ జనాభా అయినప్పటికీ కూడా మరి ప్రతి ప్రభుత్వంలో కనీసం 40 నుంచి 50 మంది ఒక్కొక్క పాలక వర్గం నుంచి ఆ 2 పాలక వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు అసెంబ్లీలో ఉంటూనే ఉంటారు. ఇక వారి పార్టీ, వారి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అధికారంలో ఉంటే ఇక ఆ వర్గం గేటు దగ్గర వాచ్మెన్ నుంచి ఓఎస్డి వరకు మొత్తం వాళ్ళే ఉంటారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పటివరకు జరిగింది అదే, జరుగుతుంది అదే. కానీ ఆంధ్రప్రదేశ్లో జనాభా దామాషా ప్రకారం మా సీట్లు మాకు కావాలని అడిగే స్వేచ్ఛ లేని ఏకైక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. 1988 వంగవీటి మోహన్ రంగా మరణం తర్వాత రాజకీయాల్లో అణిచివేయబడుతున్నటువంటి ప్రధాన సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం తెర మీదకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మాకిన్ని సీట్లు కావాలి, ఎందుకంటే మాకిన్ని ఓట్లు ఉన్నాయి అని అడిగే స్వేచ్ఛను వాళ్ళు పూర్తిగా కోల్పోయిన పరిస్థితి. ఎప్పుడైతే జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మాకు రాజ్యాధికారం కావాలి, మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడైతే గొంతు ఎత్తుతారో వెంటనే వారి మీద ఓ పాలక వర్గం వీరు వైసీపీ ట్రాప్లో పడ్డారని చెప్పేసి, వీరు వైసీపీ కోవట్లు అని చెప్పేసి ముద్రేస్తున్నటువంటి పరిస్థితులు. అంటే వారు అడగకూడదు, వారి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి, వారి సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలి, వారికి రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి వారు అడిగే స్వేచ్ఛ కూడా వారికి లేకుండా పాలక వర్గాలు అయితే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాయి. అయితే వైసీపీలో గొంతెత్తితే మీరు టీడీపీ ట్రాప్లో పడ్డారని, టీడీపీలో గొంతెత్తి జనాభా దామాషా ప్రకారం టీడీపీ జనసేన అలయన్స్లో కనీసం మా కాపు సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వండి అని ఎవరైనా గొంతెత్తితే ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిపిస్తున్నారు, మీరంతా వైసీపీ ట్రాప్లో పడ్డారు, లేదా వైసీపీ కోవట్లు టీడీపీ జనసేన పొత్తును బ్రేక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటూ ఇటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వర్గం మీడియా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారాలు. అంటే ఇక్కడ ఈ 2 పాలక వర్గాలు వారి మీడియా ప్రచారాల మధ్య నలిగిపోతున్నటువంటి ఏకైక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఏది మాట్లాడాలన్నా, ఏది మాట్లాడినా వారి మీద కోవర్టు ముద్ర అయితే ప్రస్తుతం ఆ సామాజిక వర్గం మీద పడుతున్న దురదృష్టమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి. ఇటు తెలుగుదేశంలో కమ్మలు ఎంత ఎగిరినప్పటికీ కూడా మరి వారిని కోవర్టులు అంటూ ఎవరు అనే పరిస్థితి లేదు. వైసీపీలో రెడ్లు ఎంత ఎగిరినప్పటికీ కూడా వారిని కోవర్టులు అంటూ మాట్లాడిన పరిస్థితి లేదు. కానీ సాధారణంగా ఉండేటువంటి కాపు సామాజిక వర్గం నేతలు మాట్లాడినా, లేకపోతే జనసేనలో ఉన్నటువంటి కాపు నేతలు వారి చిరకాల వాంచినటువంటి రాజ్యాధికారం కళ గురించి వారు నోరు మెదిపిన వారి మీద కోవట్లని ముద్రేస్తున్నటువంటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో కనపడతా ఉన్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా హక్కుల కోసం గొంతెత్తేటువంటి స్వేచ్ఛ కాపులకు లేదా? ఇదే ఇవాల్టి హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు, ప్రముఖ కాపు నాయకులు, ఎడ్యుకేర్ విద్యాసంస్థల అధినేత మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పాకనాటి రమాదేవి గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చందు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. చందు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, వీక్షకులకి, అలానే ఈ ప్యానెల్లో ఉన్న ముఖ్యులకి గుడ్ మార్నింగ్ అండి. గొంతెత్తే స్వేచ్ఛ అందరికీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, కానీ ఒక్క సామాజిక వర్గానికి మాత్రం లేదు. ఇప్పుడు మరీ దైనందినమైన పరిస్థితులు. మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని గొంతెత్తితే మీరు వైసీపీ కోవట్లంటూ ఓ పార్టీ ముద్ర. మాకిన్ని సీట్లు కావాలి కనీసం, ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం మేము ఇంతమంది ఉన్నాం, మరి ఇంతమందిని పన్నులు ఏదైతే ట్యాక్సులు కడతామో దాని ద్వారానే కదా ప్రభుత్వం నడుస్తుంది. సో కనీసం మాకు ఎమ్మెల్యే సీట్లైనా కావాలని చెప్పేసి గొంతెత్తితే మళ్ళీ కోవట్లని ముద్ర. అంటే మేము ఇచ్చిన సీట్లే మీరు తీసుకోవాలి, మేము చెప్పిందే మీరు వినాలి, లేకపోతే మిమ్మల్ని కోవట్లుగా ఈ సమాజానికి చిత్రీకరిస్తామనేటువంటి ఒక తెర వెనక ఒక భారీ కుట్ర ఈ సామాజిక వర్గం మీద జరుగుతూ ఉందనేది అందరి అభిప్రాయం. చందు గారు ఏమంటారు? నిజమే అండి. అంటే నాటి చరిత్ర నుంచి ఇప్పటివరకు అదే జరుగుతుంది. ఎవరు ఇచ్చేది, ఎవరు పుచ్చుకునేది చెప్పండి. 3% ఉన్న కమ్మవారు వాళ్ళు ఇస్తే సీట్లు తీసుకోవాలా,
8% ఉన్న రెడ్లు వాలిస్తే సీట్లు తీసుకోవాలా? 25% ఉన్న కాపులకి హక్కు లేదా? రామ్మనోహర్ లోహియా గారు సోషలిస్ట్ నాయకుడు ఆ రోజు రాశాడు, నిద్రావస్థలో ఉన్న జాతి తట్టి లేపే నాయకుడు కావాలని చెప్పి. ఆ రోజు చిరంజీవి గారు లేపాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. కులాలు కలిపే సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చాడు ముందుకు. ఎవరు ఏ ప్రయత్నం ఈ దేశంలో చేయలే, ఒక పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చాడు. మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు, పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. ఆయన చెప్పిన మాటిని గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఇంటిలో మిగతా కులాలు కలుపుకొని కాపులు ముందుకెళ్తున్నారు. అంటే కాపులకి అంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళే ఉండాలా? ఆ రాజ్యాధికారులు ఆ సీట్లు వాళ్ళే కూర్చోవాలా? ఏంటి సార్ ఇది అన్యాయం? ప్రజాస్వామ్యం సార్ ఇది, భారతదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినప్పుడు కులాలన్నీ ఐక్యంగా ఉండాలి, అందరికీ ఫలాలు అందాలి. ఈ రెండు అగ్రవర్ణాలే నేను పోతే నువ్వు, నువ్వు పోతే నేను అంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన ఇది వేరు, అందులో ఆత్మగౌరవం కోసం. ఆ తర్వాత వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత వచ్చినప్పుడు ఇప్పుడుకి వచ్చేదానికి ఇక్కడ ఎక్కువ అయిపోయింది కులాల్లో. ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు సార్ గుంటూరులో. మన మిత్రులు కటారి శ్రీనివాసు, తర్వాత ఎవరు శివరామ్ గారు, వీళ్ళందరూ కలిసి పాప ఔత్సాహికులు ఇటువంటి పెద్దలు సలహా తీసుకొని, పాకనాటి వారి తర్వాత బ్రదర్ సలహాలు తీసుకొని దాసరాము గారి యొక్క ఇదితో పెట్టారు. అంటే స్వేచ్ఛ లేదా? తమ కులం తరపున తరతరాలుగా బానిసలుగా బతకాలా? మాకు రావాల్సిన సీట్లు మాకు ఇవ్వండి అన్నారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో 7 సీట్లు ఇవ్వమన్నారు. అడగటం తప్ప? అంటే మిమ్మల్ని ఏం చేయాలా? దానికి సాక్షి పేపర్లు వేసారు, రసాబెసగా అని చెప్పి వేశారు. టీడీపీ జనసేన వర్గీయుల మధ్య గొడవ అని వేశారు సార్. అదేంటి, సాక్షి వేస్తుంది, సహజంగా వాళ్ళకి నచ్చదు కాబట్టి సాక్షిలో వేసిందని పెద్ద తీసుకోవాల్సిన పల్లె, క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే కాపుల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలవటే వాళ్ళకి ఇష్టం లేదు, మళ్ళీ రాజ్యాధికారం పోద్దని. సరే వాళ్ళు వేసారంటే వాళ్ళకి అర్థం ఉంది. సరే ఏపీఎల్లో రాధాకృష్ణ గారు ఏం చేయాలి సార్? ముఖ్యంగా నేను ప్యానెల్లో ఉన్న సభ్యులకి పెద్దలకి చెప్తున్నా, నేను వయసులో మీకు అంత చిన్నవాడిని కానీ యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి యూనివర్సిటీలో ఆ కులాలు ఏంటనేది అప్పుడే తెలుసుకున్నాను. నేనే కులం అనేది కూడా వాళ్ళకు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్, దాసరాము గారు కావచ్చు, పెద్దలు ప్యానెల్లో ఉన్న సభ్యులు, ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ని, సాక్షిని కంప్లీట్గా కాపులు బాయ్కట్ చేయండి. ఎందుకంటారు? ఎందుకు చేయాలి అంటే సభ జరిగే దీన్ని మీరు ఏబిఎన్లో మీరు ఏం వేసుకుంటారు అంటే బెడిసి కొట్టిన వైసీపీ వ్యూహమా? అంటే వైసీపీ వాళ్ళు చెబితే కాపులు వింటారా? ఏంటి సార్ ఇది? ఇది తాలగా అది ప్యాలెస్ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చింది దాని ప్రకారం సజ్జల గారు చెప్పారని చెప్పేసి వాళ్ళు వేసుకుంటే ఏబిఎన్లో అసలు ఏబిఎన్ కావాల్సింది ఏంది? టీడీపీ జనసేన పొత్తు కావాలనుకుంటున్నారా? అని తరతరాల నుంచి మీకు అమ్మవారే, మీరేం చేసినా మీరు వేస్తారు పాజిటివ్గా, వాళ్ళ మీద ఎప్పుడు నెగిటివ్ వేయరు. అదే లోకేష్ బాబు గారు ఎక్కడో 500 మంది పాదయాత్రలు ఉంటే 5 ఫోటో ఫస్ట్ పేజ్ వస్తుంది. అదే పవన్ కళ్యాణ్కి వేలాది మంది వస్తే అది 14వ పేజీ 13వ పేజీ. అసలుకి కేసు పెట్టండి అని బెదిరించేసి ఒక రకంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు చంద్రబాబు నాయుడు జైలుకి లేట్ చేసిందే ఈ ఏబిఎన్ పార్టీలు, టీవీ5, ఏబిఎన్ ఛానల్లో. అంటే వీళ్ళందరి వల్ల చంద్రబాబు గారు ఇబ్బందులు పడతా ఉన్నారు సార్. వీళ్ళ మాట అంటే ఇబ్బందులు పడతాయి, నష్టపడతాయి. ఇకనైనా ఆయన తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సామాజిక జీవితం ఉంది. పేపర్ మనం కొంటే, ఇక్కడున్న పేపర్లు మనం కొంటే చదివితే వాళ్ళ పేపర్ల మీద యాజమాన్యాలు వేలాది మంది బతుకుతున్నారు. ప్రతి ఒక్కరు కొంటున్నారు కదా. ఇప్పుడు 1,20,00,000 మంది కాపులు మీ పేపర్లు చదువుతున్నారు కదా. ఎందుకు చదవాలా? అంటే ఇంత నెగిటివ్గా ఆత్మాభిమానంగా ఉంటే కనుక ఈరోజు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాలా. సాక్షి ఎడిదిరిగి మీకు పాజిటివ్గా వేయరు, మీ కులం ఎదగటం వాళ్ళకి ఇష్టం లేదు. అందులో పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి అసలుకి ఇష్టం లేదు. బాయ్కట్ చేసేయండి కాపు పత్రికని, కాపు ఛానల్ని, అదే సాక్షి ఛానల్ని, సాక్షి పత్రికని, కాపులంతా బాయ్కట్ చేయండి. మీరు సింగిల్ లార్జెస్ట్ బట్టి ఎందుకు అడుక్కోవాలి మీరు? అదేవిధంగా ఏబిఎన్ మీకు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నా, ఏబిఎన్ని మీరు ప్రచారాలు, ఏబిఎన్ ఛానళ్ళు కావచ్చు, ఏబిఎన్ పేపర్ని బహిష్కరిస్తే వాళ్ళు దిగొస్తారు. మేము చేసిన తప్పు, మేము అలా రాయకుండా ఉండాల్సింది అంటారు. అంటే కాపులు ఆత్మాభిమానం దెబ్బ కొడతారా? వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళు జీవించే హక్కు లేదా? రాజ్యాధికారం మాకు కావాలని అడిగే ఇది లేదా? తరతరాల నుంచి బ్రహ్మనాయుడు గారు ఎంత సార్ ఇది? ఏదో సీట్లు ఇస్తే నిన్నేదో 2వ సెకండ్ లిస్టులో ఒక 5 కాపులకు ఇచ్చారు. అబ్బో కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు? పోయినసారి 30 మంది ఇచ్చారు. ఇచ్చిన వాళ్ళు కాపులకు చేస్తున్నారా? ఈ అధికార పార్టీ కాపులకు తరతరాలు ఉన్న రిజర్వేషన్ ఇచ్చిందా? 10% ఉన్నదంటే 5% ఇంద్రా బాబు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంటే 5% ఇవ్వటం కూడా ఇవ్వలేనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినా కానీ మీరు కాపులు బానిసలాగా వైసీపీ వైపు ఉంటారా, లేకపోతే టీడీపీ వైపు ఉంటారా? ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకో. పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజకీయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు దాన్ని ప్రోత్సహించాలా. వాళ్ళు అడిగిన దాన్ని తప్పేం సార్? అరే బాబు, జనాభా మేము ఎంత ఉన్నావురా బాబు, తరతరాల నుంచి మమ్మల్ని అడగటమే తప్పు. ముందు తప్పండి. వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. కాదు గుంటూరు జిల్లా ఇప్పుడు
నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసిన వాళ్ళకి ఆ. వీళ్ళు అడగటమే తప్పు వాళ్ళ దృష్టిలో. మేము ఇచ్చిని తీసుకోవాలి. ఏంటి సార్ ఇచ్చేది ఎవరు? భిక్షమే పెడుతున్నారా? ఇప్పుడు ఇప్పుడు అదే కదా సార్ జరుగుతుంది. అదే ఇప్పుడు కదా. తెలుసుకోవాల్సింది ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి? తెలుగుదేశం జనసేన కూటమిలో కాపులకు ఎన్ని ఇస్తారు చెప్పండి మీరు? కాపులకు ఇవ్వాలి. అసలు ఎన్ని ఇస్తారు? 5 సీట్లు మహా అయితే 2 ఇస్తారేమో. 5 సీట్లు ఇవ్వాలి. సత్తెనపల్లి పక్కా సీట్ సార్. గుంటూరు 2 పక్కా సీటు. గుంటూరు 1 కూడా స్కోప్ ఉంది. గుంటూరు 1 మైనార్టీకి వాళ్ళు ఇచ్చారు. గుంటూరు 2 అని బీసీ అని చెప్పి తీసుకొచ్చి బీసీ కాపు కాంబినేషన్ మీద వాళ్ళు ఇచ్చారు. తర్వాత పెదకూరుపాడు ఉన్నది, లేకపోతే మంగళగిరి ఉన్నది, తెనాలి ఉన్నది, పొన్నూరు ఉన్నది. ఇవన్నీ కాపులు గెలవలేరా? ఎందుకు ఇరు సార్? తెనాలి కూడా ఇవ్వాలంటారా? ఇవ్వాలి కదా. తెనాలి కూడా ఉంది. తన మనోహర్ గారికి అవసరం అయితే ఇంకో సీట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే అడిగిందా అమ్మాయిన పెట్టదు. అవును. ఓకే, ఇప్పుడు వాళ్ళు అడగటం తప్పలేదు. గుంటూరుతో ఈ రాజకీయ చైతన్యం, కాపుల్లో ఉన్న ఈ రాజకీయ చైతన్యం గుంటూరుతో స్టార్ట్ అయింది. ఎవరైనా నెగిటివ్ ప్రచారం చేసినా వాళ్ళకే రివర్స్ అవుద్ది. ఇవాళ రేపు విజయవాడలో కూడా జరుగుతుంది. రేపు విజయవాడలో జరిగింది ఇది మొత్తం. అందులో ఆ దాసరి రాము గారు లాంటి వాళ్ళు అసలు ఊరుకోరు. ఆయన దేశం మొత్తం కాపుల ఐక్యతను ఆయన అవమానించారు ఇక్కడ ఈ కథనంలో. ఆయనకు బాధ్యత ఎక్కువ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇది కృష్ణా జిల్లాకి, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, రాయలసీమలో బలిజల్ని కాపు తెలగ వీళ్ళు కాల ఈ నెగిటివ్గా రాయటం వల్ల ఏబిఎన్లో కావచ్చు, సాక్షిలో రాయటం వల్ల సార్ కాపు తెలగ బలిజల్లో, ముఖ్యంగా రాయలసీమ బలిజల్లో ఆత్మాభిమానం దెబ్బతింది. వాళ్ళు మొత్తం సంఘటన అవ్వడానికి ఈ 2 ఆర్టికల్స్ పనిచేస్తాయి. అందులో ముఖ్యంగా దీని వెనక ఉన్నట్టుగా మీరు ప్రసారం చేసే తీరు మళ్ళా రెండోసారి మూడోసారి ఇది వాళ్ళలో చైతన్యవంతం కోసం ప్రైమ్ నైన్ యాజమాన్యం మీరు తీసుకుంటున్న చొరవ, మీరు తీసుకున్న లైవ్ మీరు అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సామాజిక చైతన్యం కోసం సమాజంలో ఫలాలు అందరూ అనుభవించాలనుకోవటం మీరు పడే తపన హ్యాట్సప్ సార్ బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ప్రైమ్ నైన్కి ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా మీరు ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి ఇక్కడే ఏంటంటే చైతన్యం కాపులు దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్. కాపులకి ఇప్పుడు వచ్చిన అవకాశం ఇంకెప్పటికీ రాదు. సప్రెసర్ గ్రూప్స్ 89% సప్రెసర్ గ్రూప్స్ అనగదొక్కబడుతున్న కులాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించి మీరు రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరం మీకుంది. మీకు ఒక్కడే కనపడుతున్నాడు ఆ రోజు రంగా తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు. సామాజిక చైతన్యం కోసం, ప్రజల కోసం ఆయన పరితపిస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు కనుక ఉండకపోతే ఇరు పార్టీలు ఉన్నారు, మా కాపులు ఇచ్చారని వేసుకుంటే ఉపయోగం లేదు. రెడ్లకు వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే రెడ్లు బానిసలుగా పనిచేయాలా? ఇప్పుడు కమవాళ్ళకి బానిసలు పనిచేయాలి. ఇప్పుడు మీ పార్టీని, మీ పవన్ కళ్యాణ్ గారిని బతికించుకోండి. ఎక్కువ సీట్లు, ఆయనకు 60 సీట్లు రావాలి. ఆయనకు పవర్ షేరింగ్ కూడా ముఖ్యమంత్రిగా సహ ముఖ్యమంత్రిగా రావాలి. ఆ వచ్చినప్పుడే కాపులకు రాజ్యాధికారం వచ్చింది తప్పితే ఎప్పుడు తరతరాలుగా వీళ్ళ దగ్గర బానిసలుగా బతకాలంటే కుదరదు. చైతన్యవంతంగా మీటింగ్ పెట్టుకున్నారు. 5,000 మంది వచ్చారు, భోజనాలు పెట్టారు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు. ఆ మీటింగ్ని ఓరవలేక కాపుల మధ్య చుచ్చుబెట్టి ఇలాంటి అగ్రవర్ణాలు భావించే వీళ్ళు తెల్లకాలం వీళ్ళే ఉంటారా సార్? ఇంకెవరు రాజ్యాధికార ఫలం? వాళ్ళు సీఎం సీట్ అడిగితే ఓర్చుకోలేకపోతారు. ఇది ఒక పెద్ద పదవి ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి వీడు కోవర్టు అని చెప్పి నాకు మంత్రి వేస్తాడు. ఐఎమ్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్. భయపడాల్సిన అవసరం లేదు. భయపడే రోజులు పోయినాయి. కాపులు చక్కగా చదువుకుంటున్నారు, విద్యావంతులు అవుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా డెవలప్ అయ్యి రాజకీయాల్లో వస్తే వీళ్ళ మనుగడికి కష్టం సార్ బ్రహ్మనాయుడు గారు. ఈ యొక్క 2 అగ్రవర్ణాల మనుగడికి కష్టం. అది తట్టుకోలేక విషం కక్కుతున్నారు. ఇప్పుడు ఏబిఎన్కి, ఆంధ్రజ్యోతి పేపర్కి, ఏబిఎన్ ఛానల్కి సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ మీరు చదివారా అని అనుకుంటారు కాపులు. అవును, అంటే ఆ లైన్ అలానే ఉంది. ఆ లైన్ అలా ఉంది కదా సార్. అరే మీరు తాడేపల్లి నుంచి నడిపించారంటే తాడేపల్లి నుంచి ఎవరు నడిపిస్తారు? అసలు తాడేపల్లి నడిపించాల్సిన కటారి సీన్కి ఏమైనా ఉందా? కటారి సీన్ పాప ఆయన వ్యాపారం ఏదో చేసుకుంటున్నాడు, లేకపోతే వెనక శివరామ్ ఉన్నాడు, వెనక ఆదిత్య హాస్పిటల్స్ సార్ పెద్దవాళ్ళు అంతా అడుగుదాం. వీళ్ళందరూ ప్రభాకర్ గారు, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా నడిపించారా? దేగల ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. దాసరి రామ్ గారు అయితే